జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలనపై మీ అభిప్రాయం? పాలన అయితే బాగానే ఉందండి, పథకాలు కూడా బాగానే అందరికి వస్తున్నాయి. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బాగా లేని వాళ్ళు, వీళ్ళు కొన్ని ఏలు ముద్దలు పన్నోళ్ళు, ఆ ప్రాబ్లమ్స్ ఎవరు రెక్టిఫై చేయట్లా. ఏలు ముద్దలు పడలేదు, ఆడే పింఛన్ ఆగిపోవాల్సిందే. కళ్ళు పడలేదు, పింఛన్ ఆగిపోవాల్సిందే. ఈ ప్రాబ్లమ్స్ ముసలోళ్ళు, బాగా హ్యాండిక్యాప్డ్స్ బాగా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం. ఇప్పుడు సచివాలయం సిబ్బందికి చెప్పారండి. సచివాలయం సిబ్బందికి చెప్పినా మా దగ్గర లాగిన్ వాళ్ళు సచివాలయం వరకు ఉంటే ఏమైనా ఉంటే వాలంటీర్ల దగ్గర ఉండి చేపిస్తున్నారు. అంతకుమించి మండలం వెళ్ళాలో తెలియదు, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు, వాటి గురించి అవగాహన లేదు. దాని గురించి తెలియపరిచిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎక్కడికన్నా వెళ్తే ప్రతిదానికి ఏలుముద్ర మ్యాండేటరీ. ఏలుముద్ర మ్యాండేటరీ అయ్యేటప్పటికి ముసలోళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఈ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి. సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయండి. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, పార్టీ ఫీలింగ్ అనేది లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాము, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఉందండి. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగాల కన్నా మైనస్లు ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ప్రతి పనికి వాలంటీర్నే వాడుతున్నారు. 70,000 80,000 శాలరీలు తీసుకున్న వాళ్ళు కూడా ఆడ కూర్చొని ప్రతిదీ వాలంటీర్ చేతే పనిచేపిస్తున్నారు. ప్రతి యాప్, అది స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రతి యాప్ వస్తే ప్రతిదీ ఏఎన్ఎంలు కావచ్చు, ప్రతిదీ వాలంటీర్లకే అసైన్ చేయటము, లాగిన్లు వాళ్ళకే ఇచ్చామని చెప్పటం, మీరు చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయటము, ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థ మీద ఒత్తిడి ఎక్కువైంది. వర్క్ మొత్తం కంప్లీట్గా వాలంటీర్ వ్యవస్థ మీద పడిపోయిందండి. కంప్లీట్గా A to Z వాలంటీర్ వ్యవస్థ మీద పడిపోయింది వర్క్ మొత్తం. మేము వచ్చిన వాళ్ళు పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ శాలరీలు తీసుకొని సంతకాలు పెట్టించుకొని వెళ్తారు అంతే తప్ప వాళ్ళు వర్క్ చేసేది ఏమి ఉండదు. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పడిపోయింది వడ్డెన్ వర్క్. అది రెవెన్యూ అంటే రూరల్ ఏరియాలో ఇంకా ఎక్కువైంది. మా సిటీస్లో అనుకో కొంచెం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. రూరల్ ఏరియాలో ప్రెజర్ ఎక్కువైంది. ఇక్కడ జనాలు వచ్చి మాకు చేయాల్సిందే అంటూ ఉంటారు కదా, ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సో ఈ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంటింటికి రేషన్ అని వ్యాన్లు పెట్టారండి, ఆ వ్యాన్ల వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారు? ఇంటింటికి రేషన్ వల్ల ఉపయోగాలు అని అంటే ముసలోళ్ళకి హ్యాండిక్యాప్డ్స్కి ఉపయోగం ఉండేది, కానీ మిగతా వాళ్ళకి ఉపయోగం లేదండి. అది మాత్రం వాస్తవం. మిగతా వాళ్ళకి ఉపయోగం లేదు. ఎలా అంటే మేమే ఒకవేళ రేషన్ దగ్గర ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి రారు, వాళ్ళని తీసుకురావాలి. మిగతా వాళ్ళు అనుకో హ్యాండిక్యాప్డ్స్ ముసలోళ్ళు మేలకుండా చక్కగా పక్కన కూర్చుంటారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు మాత్రం ఇంట్లో నుంచి రారు, వాళ్ళకి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినా అనవసరం. అది ఈ 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? 3 రాజధానులు అంటే అన్ని ఏరియాల్లో అక్కడక్కడ ఉంటే మంచిది, కాకపోతే ఒక ఏరియానే బేస్ చేసుకొని డెవలప్ చేయడం అనేది అది అంత మంచిగా ఉండదు. ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వాన్ని ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఏరియాకి వచ్చారు? మా ఏరియాకి రాలేదు. ఒకవేళ వచ్చినా రోడ్లు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి, ఒకవేళ వచ్చినా కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి వాళ్ళని రావద్దని అంటున్నారు జనాలు. ఈసారి మీకు గెలిచే అవకాశం ఉందంటారండి సుచరిత గారు? ఈసారి సుచరిత గారు కంపల్సరీ గెలిచే అవకాశమే లేదు. కంపల్సరీ క్యాండిడేట్ మారే అవకాశం, క్యాండిడేట్ మారితే ఏమైనా అవకాశం ఉండొచ్చేమో, కానీ మేడం గారు మాత్రం గెలిచే అవకాశం లేదు. ఒకవేళ ముందస్తు ఎలక్షన్ కానీ లేదంటే 2024లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన, టీడీపీయా, వైసీపీయా? ఇక్కడ మాత్రం వైసీపీ అయితే మేడం గారు మారిస్తేనే గెలిచిద్ది, లేకపోతే గెలవదు. ఓవరాల్గా అంటే ఓవరాల్ అంటే కొంచెం క్రిటికల్గానే ఉంది. ఈ రేషన్ కార్డులు విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కూడా వచ్చేటప్పటికి జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ పథకాలు కూడా అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఆ అరాకొర వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇంత చేసి కూడా ఆ అరాకొర వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, కొంచెం నెగిటివ్ మైనస్ వస్తుంది. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనా? టీడీపీ జనసేన వస్తే 50-50 ఛాన్స్ అంతే. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? పాలన బాగానే ఉంది. ఇప్పుడు పింఛన్ రైతు భరోసా ఇస్తున్నారు, ప్రతి మేకి టెన్షన్గా చేస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నారు, ఇది ఇంటర్ కాడ నుంచి డిగ్రీ వాళ్ళకి గారు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నారు, మరి పింఛన్లు ఇస్తున్నారు బాగానే. మరి అంగన్వాడీలకు బాగా వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ముందే ఒక్కటే మళ్ళీ ఇబ్బందిగా ఉంది.
ముందు ఒకటి ఇప్పుడు ఇక్కడ వైన్స్ పెట్టారు, పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు కదండి. అమలు చేయలేదండి. ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మేము అక్కడ సైడ్ పొలంకెళ్ళాలో కూడా బాటిల్ తీసుకొని జీవనం గట్ల మీద వేస్తున్నారు. మాకు చాలా రిస్క్గా ఉందండి. అది ఒక్కటేది. ఇప్పుడు ఈ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి మీరు? ఎమ్మెల్యే ఏముందండి, ఇప్పుడు వచ్చి కనీసం 10 మందిని కూర్చోబెట్టి ఎట్లా ఉంది ఇంతవరకు ఆమె ఎవరు విచారించలేదు. ఏదో ఎప్పుడైనా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు గ్రామాల పెద్దలు ఉంటారు, అందరూ ఉంటారు, పిలిచి మరి ఎట్లా ఏందని ఇంతవరకు సంప్రదింపులు ఏం జరపలేదా. ఈ పెరిగిన ధరలు, కరెంట్ బిల్ ఛార్జెస్ చూసుకుంటే పెరిగినాయి అంటున్నారు. కొన్ని పెరిగినాయండి. ఇప్పుడు ఇంటి పన్ను ఈ సంవత్సరం బాగా పెరిగింది. దాదాపు 30% పెరిగింది. 100కు 30 రూపాయలు పెరిగింది. ఇంటి పన్ను పెరగడం అంటే సామాన్యుడు తట్టుకోలేరు. అది ఇప్పుడు అన్నీ పెరిగింది కాబట్టి ఇంటి పన్ను మరి 30%. ఇప్పుడు మాకు లాగడ 2300 వచ్చింది, ఇప్పుడు 3600 వచ్చింది. మరి దాన్ని కట్టుకోవాలంటే మాకు ఓపిక కావాలిగా. మరి అంత భారీగా తగ్గండి, ఏదైనా ఒక 10% పెంచుకుంటూ పోతే కొంచెం మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదండి. అంటే పెరిగిన ధరల వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జనసేన, టీడీపీ, వైసీపీ? ఏ పార్టీ అయినా ఇప్పుడు ఈయన పరిపాలన బాగానే ఉందండి. కొంచెం జాగ్రత్తగా కొంచెం జనంలో కూడా సింపల్ సంపాదించుకున్నాడు. కొంచెం కంట్రోల్ చేసుకుంటే కొంచెం సేవ్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన పైన మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఏ విషయాలు బాగుందండి? పేదలకి ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, మరి రైతు భరోసా కానీ ఇవన్నీ బాగానే పడుతున్నాయి. అయితే రోడ్లు ఒకటి ఆగినాయి కానీ తత్తిమ అంతా బాగానే ఉంది. పిల్లలకి స్కూల్ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అంతా బాగానే ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ వాలంటీర్ వ్యవస్థలో ఉపయోగాలు ఉందంటారు? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ఉదయం ఏ వర్కులు చేస్తున్నారు? 6 తీసుకొచ్చి పింఛన్ ఇస్తున్నారు. తత్తిమ ఊళ్ళో వర్కులన్నీ ఇంతకుముందు ఒడిచేరుకూరు వెళ్ళాల్సి వచ్చేది మా మండలం. ఇప్పుడు వెళ్ళే పని లేకుండా ఎక్కడే పనులు అవుతున్నాయి. ఈ ఇంటింటికి రేషన్ అని వ్యాన్లు పెట్టారండి. ఆ రేషన్ వ్యాన్ల వల్ల ఉపయోగాలు ఉందంటారు? రేషన్ వ్యాన్లు కొద్దిగా దండగా వేస్ట్. అది ఒకటి మాత్రం వేస్ట్. దేనివల్ల అంటారు? కొంతమంది ఏమో బాగుందన్నారు, కొంతమంది బాగా. కొంతమంది అంటే ఇళ్ళ కాడ లేకుండా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు బండి ఉండదు, మనుషులు ఉండరు, మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకోవాలా. అవి కొద్దిగా వేస్టే. ఆ బళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఈ గడప గడపకి మన ప్రభుత్వం అని ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరగాలని చెప్తున్నారు కదండి. దాని మీ ఏరియాకి వచ్చారండి? మా ఏరియా ఇంకా రాలేదు. మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరండి? మేకతోటి సుచరిత. పనితీరు మీద బాగానే ఉంది. ఒకవేళ ముందస్తు ఎలక్షన్ వస్తే, లేదంటే వచ్చే 24 ఎలక్షన్లో జనసేన, టీడీపీ, వైసీపీ ఈ మూడిట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైసీపీ వచ్చింది. ఎంతవల్ల అంటారు? అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంతా జగన్ వైపే ఉన్నారు. వాళ్ళ పథకాలు ఉన్నాయి, వాళ్ళకి లాభాలు ఉన్నాయి, వేస్తారు.